ఎంటీ మాస్ సర్క్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటీ మాస్ మీన్స్ మల్టిపుల్ థ్రెషోల్డ్ మాస్ సర్క్యూట్స్, transistors. This is very important in VLSI design. It is used to reduce the power consumption, empty MOS circuit. So we can reduce the power consumption of a transistor in a transistor, and we can increase the speed of the transistor, so that we can increase the speed of the your mobile, speed of the your laptop. So empty MOS means multiple threshold voltage technology used in VLSI designing or chip designing process. I will explain clearly in a simple way. Here you can see this. ఒక CMOS ఇన్వర్టర్ తీసుకుందాం. CMOS ఇన్వర్టర్లో ఏముంటాయి? వన్ ఈజ్ PMOS ట్రాన్సిస్టర్, వన్ ఈజ్ NMOS ట్రాన్సిస్టర్. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తాం Vin ఇస్తున్నాం. అలాగే ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటున్నాం Vout. సో ఇక సప్లై ఉంటుంది, అలాగే గ్రౌండ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇనిషియల్లీ దే ఆర్ యూజ్డ్, దట్ ఈస్ కామన్ థ్రెషోల్డ్ వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ source gate drain and source gate drain, just assume like this is NMOS, but that is PMOS transistor, of course. అయితే ఇక్కడ just assume 0.6 volts just assumption, and here also 0.6 volts threshold voltage. ఎప్పుడు మనకి ట్రాన్సిస్టర్ రెస్పాండ్ అవుతుంది? ఒక ట్రాన్సిస్టర్ సింపుల్ మెథడ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక ట్రాన్సిస్టర్ సోర్స్ గేట్ డ్రైన్, ఇది 0.6 volts థ్రెషోల్డ్ వోల్టేజ్ అనుకుంటే, మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ది థ్రెషోల్డ్ ఉంటేనే మనకి ఇది ఆన్ అవుతుంది ట్రాన్సిస్టర్, అండ్ విల్ గెట్ ది అవుట్పుట్. This is the transistor function. VGS should be greater than VT, V threshold ఉండాలి. సో ఇప్పుడు we need to reduce this threshold voltage to reduce the power consumption. Just assume 0.6 volts కి 2 nanoseconds time తీసుకుంది అనుకుందాం to get the output. But if you reduce the threshold voltage for this transistor, speed may be increased, source gate drain, input ఇస్తున్నాం, input should be greater than, but I have reduced 0.6 to 0.2 volts VGS, that is threshold voltage. సో ఇలా తగ్గించినప్పుడు ఏమవుతుందంటే immediately it respond after 0.2 volts and will get the output. Just assume it will take, that is 1 nanoseconds time only. సో మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ తగ్గించినప్పుడు స్పీడ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ మే బి ఇంక్రీజ్డ్. అంటే ఇక్కడ యువర్ మొబైల్ ఇన్ ఏ ప్రాసెసర్ ఆర్ ర్యామ్ ఆర్ రోమ్ ఆర్ AL ఆర్ ఎనీథింగ్, సో మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ దేర్. సో మనం ఎప్పుడైతే మల్టిపుల్ థ్రెషోల్డ్లెస్ ట్రాన్సిస్టర్స్కి యూజ్ చేస్తున్నామో, 5.1 చార్జర్ నుంచి 1 volt చార్జర్ టు, జస్ట్ అజ్యూమ్ it requires only 3.1 volt charging, just assumption. Before this 3.1 volt charger, just assume that is the previous version is, that is 5.1 volt charger is we have used in that generation. Before that 7.1 volt, before that 12 volts, of course ఇలాగా ఉండేది. సో ఎప్పుడైతే మనం ఈ మల్టిపుల్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఎంటీ మాస్ సర్క్యూట్స్ యూజ్ చేస్తున్నామో, ఎంటీ మాస్ అండ్ VT MOS టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో, దే ఆర్ సక్సీడెడ్. ఎంటీ మాస్ సర్క్యూట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో, దే హ్యావ్ సక్సీడెడ్ టు రెడ్యూస్ ది పవర్ కన్జంప్షన్ ఇన్ ఎనీ చిప్. మల్టిపుల్ థ్రెషోల్డ్ టెక్నాలజీ యూజ్ చేయటం వల్ల
మనకి పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ సమ్ నాయిస్ మే బి దేర్ కంపేర్ టు వేరియబుల్ దట్ ఈజ్ మ్యాక్సిమం థ్రెషోల్డ్ వోల్టేజ్ టెక్నాలజీ. సో దాని గురించే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూ కెన్ సీ దిస్ బేసిక్ మాస్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇది ట్రాన్సిస్టర్ చూడండి, ఇక్కడ మిడిల్ వన్లో ఇక్కడ ఈ సర్క్యూట్ చూడండి. ఇక్కడ పీమాస్ ట్రాన్సిస్టర్ హై థ్రెషోల్డ్ వోల్టేజ్ ఉంది, దీనికి హై థ్రెషోల్డ్ వోల్టేజ్ బికాజ్ ఇది స్లీప్లో ఉంది. ఇక్కడ చూడండి ట్రాన్సిస్టర్ రెడ్ కలర్లో ఉన్నది, దట్ ఈస్ లో థ్రెషోల్డ్ వోల్టేజ్. లో థ్రెషోల్డ్ వోల్టేజ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, హై స్పీడ్. అలాగే హై థ్రెషోల్డ్ వోల్టేజ్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో లీకేజ్ పవర్ కన్జంప్షన్ తక్కువనే ఉంటుంది కానీ బట్ స్పీడ్ తగ్గుతుంది. సో ఇలాగ మనకి 2 ఇన్పుట్ NAND కానీ మనం ఒక CMOS ఇన్వర్టర్ కానీ తీసుకుంటే మనం బోత్ డిఫరెంట్ ట్రాన్సిస్టర్స్ థ్రెషోల్డ్ వోల్టేజెస్ క్యాన్ బి యూజ్డ్. అలాగే యాక్టివ్ మోడ్లో ఉండాలి అంటే యాక్టివ్ మోడ్లో స్లీప్ ట్రాన్సిస్టర్ విల్ బి ఆన్, అంటే స్లీప్ షుడ్ బి 0 ఉండాలి. 0 ఉంటే ఇట్ విల్ బి ఇన్ యాక్టివ్ కండిషన్. అండ్ స్లీప్ 1 అయితే కనుక స్లీప్ 1 ఇస్తే కనుక మనకి స్లీప్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఆఫ్ కండిషన్కి వెళ్ళిపోద్ది. అండ్ లీకేజ్ పవర్ ఈజ్ గ్రేట్లీ రిడ్యూస్డ్. ఇన్ దిస్ కేస్ మనకి ఏదైతే అవసరం లేదో ఆ ట్రాన్సిస్టర్ విల్ బీ ఇన్ ఆఫ్ కండిషన్. మనం స్లీప్ 1 పెడితే అది ఆఫ్ అయిపోతుంది బికాజ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, సో దట్ యూ కెన్ రెడ్యూస్ ది పవర్ కన్జంప్షన్. ఇలాగా మనం మల్టిపుల్ థ్రెషోల్డ్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఇన్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇంటిగ్రేటెడ్ ఆన్ ఏ సర్క్యూట్ మీన్స్ వీఆర్ రెడ్యూసింగ్ మోర్ పవర్ కన్జంప్షన్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ అడ్వాంటేజెస్ చూడండి ఇక్కడ. సో అడ్వాంటేజెస్ this is significant leakage power reduction and high performance in circuit path and power performance, better power performance and extend battery life automatically increase అవుతుంది ఎందుకంటే మనం పవర్ కన్జంప్షన్ చాలా వరకు తగ్గించేసాం. సో యూజ్డ్ ఇన్ మొబైల్ ఫోన్ అప్లికేషన్స్, యూజ్డ్ ఇన్ ప్రాసెసర్స్ అండ్ SoC system on chip and IoT devices and battery operated systems. ఇలాగా మల్టిపుల్ థ్రెషోల్డ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ CMOS ట్రాన్సిస్టర్ని తీసుకున్నట్లయితే CMOS ఇన్వర్టర్ని జస్ట్ అజ్యూమ్ దీనికి ఒక థ్రెషోల్డ్ వోల్టేజ్ 0.2 volts అండ్ దీనికి ఒక థ్రెషోల్డ్ వోల్టేజ్ 0.0 volts. ఇన్స్టెడ్ ఆఫ్ 0.6 and 0.6 జస్ట్ అజ్యూమ్ దట్ 0.2 volts ఒకదానికి 0.6 volts ఒకదానికి. ఇలాగ మనం డిఫరెంట్ multiple voltages we are going to use for the transistors in a VLSI technology. Thank you.